హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే చిన్న తిరుపతి అయితే వచ్చేసామండి. ఇలాగ మీతో షేర్ చేసుకుందామని వీడియోనైతే షూట్ చేసేసాను. ఇలాగ చిన్న తిరుపతి అయితే వచ్చేసామండి. ఇక్కడ చిన్న మొక్కు ఉందనేసి ఆ మొక్కు తీర్చుకోవడానికి చిన్న తిరుపతి అయితే వచ్చేసాము. అలాగే మన ఛానల్లో ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ వస్తూ ఉంటాయండి. ప్లీజ్ ఫాలో చేయండి. అలాగే మీ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ టైం అనమాట నేను నామం పెట్టించుకోవడం. మా బాబు పుట్టినప్పుడు అయితే ఒకసారి వచ్చామండి ఇక్కడికి. మా బాబుకి పుట్టెంటుకలు ఉంటాయి కదా, అవి తీయించడానికి అయితే ఒకసారి వచ్చాం. ఇది సెకండ్ టైం అనమాట. సో ఇప్పుడు కూడా మళ్ళీ వీడి కోసమే ఒక మొక్కు తీర్చుకోవడానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ నామాలు అవి పెట్టించేసుకున్న తర్వాత లోనికి వెళ్ళేసి ఇలాగా స్వామివారి దర్శనాన్ని అయితే చేసుకున్నామండి. ఇక్కడ ఇలాగే ఎర్లీ మార్నింగే ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే మాకు మా ఊరు దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి కరెక్ట్గా గంట అయితే పట్టిందండి. ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా లేచేసి ఇంటి దగ్గర మొత్తం పనులన్నీ చేసేసుకుని మొత్తం హౌస్ క్లీనింగ్ చేసేసుకుని ఇల్లు మొత్తం కడిగేసుకున్న తర్వాత వంట అది చేసేసుకుని ఆ తర్వాత అయితే ఇలాగ రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇలాగ టెంపుల్కి వచ్చిన తర్వాత ఇవన్నీ చక్కగా చూసుకుంటూ స్వామివారి దర్శనాన్ని చేసుకుని అలా కొంచెం సేపు అయితే కూర్చుని అలా ప్రశాంతంగా కొంచెం సేపు కూర్చుని మొత్తం ఇలాగ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అలాగే పిల్లలకి కావాల్సిన బొమ్మలు అవి కూడా తీసుకున్నాము. ఇక్కడ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిలో స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు అయితే వస్తుంటారండి. నేను ఫస్ట్ టైం ఏదైనా టెంపుల్కి వెళ్ళానంటే అది ఇక్కడ చిన్న తిరుపతేనండి. ఎందుకంటే దానికి రీజన్ కూడా నేను మీకు చెప్తాను. ఏదైనా మనం కోరుకుంటే అది తప్పకుండా వెంకటేశ్వర స్వామి తీరుస్తాడు అన్నదాన్ని నేనైతే తప్పకుండా దాన్ని స్ట్రాంగ్గా నమ్ముతానండి. అది మనం కోరిక ఏదైతే ఉందో అది మంచిదై ఉండాలండి. అది మంచిదైతే తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆ కోరిక అనేది తీరుస్తారు. సో నా విషయంలో అయితే ఇలాగా ఇది సెకండ్ టైం అనమాట. అలాగే మనం మొక్కుకున్న మొక్కును కూడా మనం ఎంత వీలైనంత తొందరగా ఆ మొక్కునైతే అయితే చెల్లించేసుకోవాలండి వెంకటేశ్వర స్వామికి. దాన్ని అయితే ఆలస్యం చేయకూడదు. మనం అనుకున్నది జరిగిన తర్వాత ఆ మొక్కుని చెల్లించుకోవడంలో అస్సలు ఆలస్యం చేయకూడదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ పెద్ద ఏనుగు అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ దీని తొండంతో అయితే అది ఆశీర్వాదం అనేది ఇస్తుందండి అందరికీ. సో నన్ను కూడా మా వారు వెళ్ళమన్నారు, కానీ నాకైతే భయం వేసింది. అది దాని తొండంతో చాలా గట్టిగా కొడుతున్నట్టు అనిపించిందండి. సో అందుకే నేనైతే వెళ్ళలేదు దగ్గరికి. సో అక్కడ దాని తొండంతో అయితే భలేగా ఆశీర్వదిస్తుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మండపంలో పెళ్ళిళ్ళు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చిన్న తిరుపతిలో పెళ్ళిళ్ళు అవి జరుపుకుంటామనేసి మొక్కుకుంటారు కదండి. ఆ పెళ్ళిళ్ళన్నీ కూడా ఇక్కడ మండపాలు కనిపిస్తున్నాయి కదా మీకు, ఈ మండపాల్లో పెళ్ళిళ్ళు అనేవి జరుగుతుంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇక్కడ పెళ్ళిళ్ళు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇలాగే ఈ రోజంతా కూడా మేము ఇక్కడికి రావడం అయితే శనివారం అయితే వచ్చేసామండి చిన్న తిరుపతి. ఇలా వచ్చేసి మొక్కు అనేది చెల్లించేసుకుని ఆ స్వామివారిని దర్శించేసుకుని ఇలాగా మొత్తం కూడా గుడి దగ్గర కొంచెం సేపు అలాగా ప్రశాంతంగా కూర్చుని వచ్చేసామండి ఇంకా ఇంటి దగ్గరికి అయితే. అలాగే నేను షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను కదండి. ఆ షార్ట్ వీడియోస్లో కూడా మీకు మా ఊర్లో ఏవేవి టెంపుల్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇంకా చాలా టెంపుల్స్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా ఊర్లో ఎన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా అబ్బాయితోని కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నారండి మా వారు. ఇక్కడ మేము నలుగురం కూడా కొబ్బరికాయ అయితే కొట్టేసామండి. సో మా అబ్బాయి కూడా చాలా బాగానే కొట్టాడు కొబ్బరికాయ. ఇలాగ నలుగురం కూడా కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రసాదాల దగ్గరికి కూడా వెళ్ళేసి ఇంకా అక్కడ టికెట్స్ తీసేసుకుని అక్కడ ప్రసాదం కూడా తీసేసుకున్నామండి. అలాగే ఇక్కడ మనకి ఫ్రీ దర్శనం కూడా ఉంటుందండి, ఉచిత దర్శనం కూడా ఉంటుంది. అలాగే డబ్బులు పెట్టి టికెట్ తీసుకునే దర్శనం కూడా ఉంటుందండి. నాకైతే గుడిలో పెట్టే పులిహోర ప్రసాదం ఉంటుంది కదండి, అదైతే చాలా ఇష్టమండి నాకు. మెయిన్గా నేను ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మెయిన్గా తీసుకునేది పులిహోర అనమాట. పులిహోర టెంపుల్స్లో చేసే పులిహోర అనేది చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి టెంపుల్స్లో చేసే పులిహోర. ఇక్కడ నేనైతే ఒక 3-4 పొట్లాలు పులిహోర తీసుకున్నాను. మిగతావన్నీ కూడా లడ్డూలు అయితే తీసేసుకున్నానండి. ఇలాగే ఇక్కడ నలుగురం కూడా కొబ్బరికాయ అనేది కొట్టేసుకున్న తర్వాత ప్రసాదాలు అయితే తీసేసుకున్నామండి. ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకా పిల్లలకి
బొమ్మలు అవి కొనేసాను. అలాగే కాశీతాళ్ళు కూడా ఉంటాయి కదండి, అవి కూడా తీసుకున్నాను నేను. అవన్నీ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కొన్ని అయితే నాకు కుదరలేదండి వీడియో తీయడానికి. సో అందుకనేసి నాకు వీలైనంత వరకు వీడియోని అయితే తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అటు సైడ్ అక్కడ మనకి మెట్ల ద్వారా కూడా గుడి లోపలికి వెళ్ళే మార్గం అయితే ఉంటుందండి, మెట్ల మార్గం. సో చూస్తారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.